గొర్రెల స్కామ్ గులాబీ బాస్ మెడకి చుట్టుకుంటోందా? ఇప్పటికే ఈ స్కీమ్ పై దూకుడిగా ఏసీబీ వెళ్తుంటే ఇంకోవైపు ఈడీ కేసులు నమోదు చేస్తోందా? మాజీ సీఎం కేసీఆర్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు ఫైల్ చేసిందా? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్ దేనికి సంకేతం? గొర్రెల స్కీమ్ పేరుతో సుమారు 700 కోట్ల స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ విచారణ చేస్తుండగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడం కాకరేపుతోంది. భారీగా డబ్బు చేతులు మారినట్టు అభియోగాలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండటంతో గొర్రెల పంపిణీ పథకంలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తును స్పీడప్ చేసింది ఈడీ. ఇప్పటికే మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా ఈ స్కీమ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖ ఎండీకి లేఖ రాసింది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది. 2017లో జూన్ 20న 12,000 కోట్ల బడ్జెట్ తో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పథకాన్ని ప్రారంభించారు. 21 గొర్రెలకు ఒక్కో యూనిట్ కు నిర్ణయించి మొదట 1,25,000 రూపాయలు చెల్లించారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఆ తర్వాత యూనిట్ ధర 1,75,000కు పెంచారు. ఈ పథకంలో అక్రమాలు జరిగినట్టు వెలుగులోకి రావడంతో ఓవైపు ఏసీబీ, ఇంకోవైపు ఈడీ ఫోకస్ పెట్టాయి. ఇదిలా ఉంటే గొర్రెల పంపిణీలో స్కామ్ లో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్ పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన కామెంట్లు పొలిటికల్ సర్కిళ్లలో పెను దుమారమే రేపుతున్నాయి. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చి నోటీసులు కూడా ఇచ్చినట్టు చెప్పారాయన. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అంటూ కామెంట్ చేశారు ఎంపీ రఘునందన్ రావు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్. వెంకట్రామిరెడ్డి గారికి ఉంటుంది క్రోకోడైల్ ఫెస్టివల్, గౌరవనీయులు హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్. గొర్రెల స్కామ్ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కోర్టు పర్మిషన్ తో 3 రోజులు విచారించినా నోరు విప్పలేదట. గొర్రెల కుంభకోణం వెనక ఉన్నదెవరు? ఆడిటింగ్ లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు? ఇలాంటి ఎన్ని ప్రశ్నలు అడిగినా నిందితుల నుండి సరైన సమాధానం రాలేదని సమాచారం.